మాయమో ఏమో గాని ఉన్నదా మనసంటుందే ఎక్కడున్నావో గాని నన్ను కాస్త నేనే లేను అని నీకు తెలుపని. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు 2K సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్లో సింపుల్ అయితే చేసుకోవచ్చు. చూడండి, సింపుల్ అయితే చెప్తాను మీకైతే. ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద షేక్ ఎఫెక్ట్ను బీట్ మార్క్ ఇచ్చాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత రెడ్మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఏం చేస్తారంటే, మీరు చెప్పాను కదా బీట్ మార్కును షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్, ఈ 2 ప్రాజెక్ట్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే, నేను వీడియో చేయడంలో కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ప్రాబ్లం అయితే అయింది, ఎలక్ట్రిక్ అయితే వర్క్ అయితే చేయట్లేదు ఇంత ముందులాగా. అందుకే ఇంత లైట్ అయితే అయింది ఫ్రెండ్స్. అందుకే మీరైతే ఒక చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం ఏమైనా వీడియోస్ అయితే చేస్తాను. మీరు నా టెలిగ్రామ్లో ఒకసారి జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, వీడియోస్ అయితే చేస్తాను. మీరు చెప్పినట్టు ఎలా చేయమంటే అలా చేస్తాను. ఒకసారి అయితే మీరైతే విజిట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో అయినా లేకపోతే టెలిగ్రామ్లో అయినా విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యారో ఆప్షన్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేసి కెమెరా సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి వచ్చేయండి. కిందికి ఇలా స్క్రోల్ చేస్తే కొంచెం ఇలా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే మీరు పెట్టుకోవడం మీకు తెలిసి అనుకుంటున్నాను, ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియదు కదా, అందుకే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, ఇక్కడ నెంబర్స్ ఆప్షన్ కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫొటోస్ అయితే పెట్టేసుకోండి. ఇలా ఎగ్జాంపుల్ ఈ ఫోటో పెట్టేసి ఇలా క్లిక్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫొటోసే ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే సెట్ అవ్వదు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండాలి ఖచ్చితంగా. ఇలానే మీరు ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్కి ఇలానే 1 by 1 ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇలా క్లిక్ చేయండి. నెంబర్స్ని క్లిక్ చేసి ఏం చేస్తారంటే, ఫోటోని క్లిక్ చేసి ఇలా ఏదైనా ఫోటోని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఫోటో అయితే సెట్ అయిపోతుంది. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండాలి ఫ్రెండ్స్. నేను చెప్పేది అదే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండాలి. రిమూవ్ ఉంటేనే మనకు వీడియో అనేది వెనుక బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది వస్తుంది, లేకపోతే వీడియో అనేది సెట్ అవ్వదు. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత 1 by 1 అయితే ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. సింపుల్గా బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ లేయర్ ఆప్షన్ మీద ఈ లేయర్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతాయి ఆల్ లేయర్స్ అనేటివి. మళ్ళీ దాన్ని క్లిక్ చేసి కాపీ 37 లేయర్స్ అవుతుందా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అన్ని లేయర్స్ అనేది కాపీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మ్యాప్ని అయితే ఓపెన్ చేసి ఈడ ఉంది కదా ప్లస్ ఐకాన్, ఇంతకుముందు చెప్పినట్టే దాన్ని క్లిక్ చేసి పేస్ట్ లేయర్స్ 37 లేయర్స్ని క్లిక్ చేస్తే లేయర్స్ అనేటివి అన్నీ పేస్ట్ అవుతాయి. ఇంకేంటంటే మళ్ళీ ఇక్కడ కెమెరా సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే చూడండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది మంచిగా లిరిక్స్ అనేటివి ఇలా వస్తుంటాయి. చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.